హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. రామ్ చరణ్ గారి అభిమానులకి ఇప్పటికే ఆరెంజ్ రిలీజ్తో ఒక భారీ జోష్లో ఉన్నారు భయ్య. అసలు క్లింకార ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టిందో రామ్ చరణ్ గారి ఇంట్లో అప్పటి నుంచి ఇంకా ప్రతిదీ కూడా గుడ్ న్యూసే. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి చిరంజీవి గారి నుంచి రామ్ చరణ్ గారు ప్రతిదీ కూడా ఇప్పుడు రామ్ చరణ్ గారికి వారసుపడడం, ఆ తర్వాత రిలీజ్ అయిన ఆరెంజ్ రిలీజ్ ఎలా సెలబ్రేట్ చేశారంటే కొందరు హీరోలకి ఓపెనింగ్స్ కూడా ఆ రోజుల్లో జరగవు, ఆ రేంజ్లో సెలబ్రేట్ చేశారు. సో ఇప్పుడు ఆరెంజ్ సినిమా సెలబ్రేషన్లో తలమునకమై ఉన్న ఈ రామ్ చరణ్ గారి అభిమానులకి పెద్ది నుంచి అయితే అదిరిపోయే అప్డేట్. అసలు పెద్ది ఫస్ట్ సాంగ్ చిక్రీ ఎలాంటి క్లిక్ అయిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ప్రపంచవ్యాప్తంగా ఏదో తెలుగు రాష్ట్రాలకో లేదా ఇండియా వైడ్గా కాదు, అసలు అంటే లాంగ్వేజ్తో సంబంధం లేకుండా దేశాలు దాటి చిక్రీ సాంగ్ సెలబ్రేట్ చేశారు. ఇప్పుడు అలాంటి సినిమా నుంచి, అలాంటి కంపోజర్, అలాంటి హీరో నుంచి, అలాంటి డైరెక్టర్ నుంచి సెకండ్ సాంగ్ రాబోతుంది అనే విషయం ఎప్పటి నుంచో నలుగుతూ వస్తుంది. కానీ ఇప్పుడు ఈ సెకండ్ సాంగ్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఉన్నాయన్న. ఈ సాంగ్ని జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశాడట. ఇక అసలు రామ్ చరణ్ గారు జానీ మాస్టర్ కాంబినేషన్ అనేది ఓ లైలా నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఎలాంటి ఇంపాక్ట్ ఇచ్చిందో ప్రతి ఒక్కరికి తెలిసి తర్వాత అసలు మన జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు రావడం, తర్వాత కొన్ని అలిగేషన్స్, అమ్మాయి ఇష్యూస్ అవడం, ఆయన పక్కన పెట్టడం, మళ్ళీ తిరిగి రామ్ చరణ్ గారితో ఒక పెద్ద సినిమాతో ఛాన్స్ రావడం. నాకు తెలిసి ఈ సాంగ్తో ఏదైతే జానీ మాస్టర్ కొద్దిగా లోకి వెళ్ళాడో మొత్తం నెగిటివ్ ఇంకా ఆ కేసు గీసు అన్నీ ఇంకా మర్చిపోయే లెవెల్లో నాకు తెలిసి ఏదో పెద్ద కొరియోగ్రఫీ కొట్టుంటాడు భయ్య. నాకు తెలిసి ఒక రకంగా చెప్పాలంటే ఈ సాంగ్తో ఒక చాలా పెద్ద బ్లాస్ట్ అయితే ఇవ్వబోతున్నాడు ఇండియన్ ఇండస్ట్రీకి జానీ మాస్టర్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ సాంగ్ అంట. ఓర మాస్ స్టెప్పులతో రామ్ చరణ్ గారి డ్యాన్స్తో పాటు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్కి ఇండియా దద్దరిల్లబోతుందని చాలా క్లియర్గా ఒక నోటీస్ అయితే వచ్చింది. చెప్తున్నా కదన్నా, బుచ్చిబాబు అనేవాడు ఈ సినిమాని మామూలుగా చెక్కట్లే. కథ పరంగా కానీ, రామ్ చరణ్ గారి లుక్ పరంగా కానీ, ఇక డ్యాన్స్ విషయంలో రామ్ చరణ్ గారి నుంచి మనం ఏదైతే మిస్ అవుతూ వస్తున్నామో అవుట్ అండ్ అవుట్ మాస్ అప్పీల్తో మన ముందైతే బుచ్చిబాబు ప్రాణం చేయబోతున్నాడు. సో అదేవిధంగా ఇప్పుడు జానీ మాస్టర్ ఈ సినిమాకి ఆల్రెడీ చిక్రీ సాంగ్ కొరియోగ్రాఫ్ చేశారు. ఇప్పుడు ఇంట్రడక్షన్ సాంగ్ కూడా ఆయనే చేశాడని న్యూస్ ఏదైతే ఉందో, రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ సాంగ్స్ కానీ, రామ్ చరణ్ గారి డ్యాన్సింగ్ నెంబర్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే అందరూ డ్యాన్స్ చేస్తారు, కానీ రామ్ చరణ్ గారు డ్యాన్స్ చేసి ఫినిషింగ్లో ఒక సిగ్నేచర్ ఉంటుంది. ఆ సిగ్నేచర్ పట్టిందే కరెక్ట్గా మన జానీ మాస్టరే. ఆ జానీ మాస్టర్ చెప్తున్నా కదా, ఈ సాంగ్తో మాత్రం మామూలు బ్లాస్ట్ ఉండదు. వన్స్ ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అయినా సరే అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే చిక్రీ అనే సాంగ్తో ప్రపంచవ్యాప్తంగా పెద్ది అనే సినిమాకి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినా రాని ఒక పబ్లిసిటీ వచ్చింది. సో అలాంటిది ఇప్పుడు ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ వస్తుందంటే ఒక్కసారి ఊహించుకోండి. మళ్ళీ చెప్తారు కదా, రామ్ చరణ్ గారి అభిమానులకి పెద్ది ముందు, పెద్ది తర్వాత, RRR లాంటి ఒక గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత, RRR లాంటి ఒక గ్లోబల్ రికగ్నైజింగ్ తర్వాత రామ్ చరణ్ గారి నుంచి ఆ స్థాయిలో అయితే ఇంత పాజిటివ్ ప్రతి ఒక్కరు అంటే యునానిమస్గా పెద్ది నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ అని సంబంధం లేదు, సినిమాలను ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా అబ్బా భలే ఉందరా మొన్న రిలీజ్ అయిన లాస్ట్ పోస్టర్తో సహా. ఇప్పుడు అలాంటి సినిమా నుంచి యునానిమస్గా పాజిటివ్గా దూసుకుపోతున్న పెద్ది అనే సినిమా నుంచి సెకండ్ సాంగ్, అది కూడా జానీ మాస్టర్ కంపోజిషన్, రామ్ చరణ్ గారి ఫస్ట్ సాంగ్ ఓరమా స్టెప్పులతో అదరగొట్టబోతున్నారు అనే ఏదైతే న్యూస్ ఉందో, రామ్ చరణ్ గారి అభిమానులకు మాత్రం మామూలు పండగ కాదన్న. ఎందుకంటే చాలా ఆకలితో ఉన్నారన్న, మామూలుగా కాదు. ఆకలి, ట్రోలింగ్ అని, ఇదని అదని, లాస్ట్ చివరికి మొన్న పుట్టిన పిల్లల మీద కూడా విపరీతమైన ట్రోల్ చేశారు భయ్యా. చెప్తున్నా కదా, ఇలాంటి వాళ్ళందరికీ రామ్ చరణ్ గారి కంబ్యాక్ ఎలాంటి సౌండ్ చేస్తుందంటే ఈసారి ఇండియా లెవెల్లో కాదు భయ్యా. అందరూ ఏమనుకుంటున్నారంటే ఇండియాని మొత్తం షేక్ చేస్తుంది పెద్ద అనుకుంటున్నారు, కానీ వరల్డ్ బాక్స్ ఆఫీస్ని ఇండియాతో పాటు ఇతర దేశాల్లో కూడా పెద్ద చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కాబోతుంది. ముఖ్యంగా జపాన్ లాంటి దేశాల్లో రామ్ చరణ్ గారి క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. చెప్తున్నా కదా, పెద్దికి ముందు, పెద్దికి తర్వాత అని మాట్లాడకపోతే రాసేసుకోండి. చెప్తున్నా, నేను చాలాసార్లు చెప్తున్నా, పెద్ది అనే సినిమా గురించి నాకు మాట్లాడితే ఎంత వైబ్ వస్తుందంటే, ఎందుకంటే ఆ సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్ అలాంటి కంటెంటే. ఫస్ట్ లుక్ కానీ, ఫస్ట్ గ్లిమ్స్ కానీ, చిక్రీ సాంగ్ కానీ, మొన్న రిలీజ్ అయిన పోస్టర్ కానీ ఎక్కడా కూడా అసలు బుచ్చిబాబు ఒక విజన్తో ఉన్నాడు. నా హీరో ఇలా ఉంటాడు, నా హీరోని నేను ఎలా ప్రజెంట్ చేయబోతున్నానంటే నెవర్ బిఫోర్గా ప్రజెంట్ చేయబోతున్నానని ఏదైతే ఆయన మాటలు చెప్తున్నాడో, ఏదో ఈ మధ్యకాలంలో డైరెక్టర్లు కొద్దిగా మాటలు ఎక్కువైపోయి, అంటే నా సినిమా ఎలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది, కానీ కంటెంట్ ఒక్కొక్కటి వచ్చేసరికి అంత పస ఉండట్లేదు. కానీ బుచ్చిబాబు విషయంలో అలా కాదు, అతను చెప్పిన దానికి 10 టైమ్స్ ఇంపాక్ట్ ఇచ్చే రేంజ్లో ఇస్తున్నాడు కంటెంట్. సో దీన్ని బట్టి నెక్స్ట్ రాబోతున్న సాంగ్ కూడా కొత్త ర్యాంప్ ర్యాక్ కొట్టే సాంగ్ కాబోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్
మన టీఎఫ్ఏ అప్డేట్స్లో 2 సినిమాలు ఉన్నాయి భయ్య థియేటర్లో. ఒకటి శ్రీ చిదంబరం గారు, హనీ. ఈ 2 సినిమాలు కూడా చాలా బాగున్నాయి. నేను నిన్న కూడా ఒక వీడియోలో చెప్పా, ఇవే సినిమాలు ఒక మలయాళం డైరెక్టరో లేదా మలయాళం ప్రొడ్యూసరో మలయాళం యాక్టర్లో చేస్తే మన వాళ్ళు కింద మీద మొత్తం ఎత్తేసుకుని మరీ సినిమాకి వెళ్ళిపోయేవారు. కానీ ప్రజెంట్ మాత్రం ఈ సినిమాలో ఆశించిన స్థాయిలో ఆడట్లే. చెప్తున్నాయి కదా, మన తెలుగు వాళ్ళకి మన తెలుగు కంటెంట్లు అంటే చాలా లోకువ. అదే మలయాళం పేరెట్టి లేదా మలయాళం డైరెక్టర్ పేరెట్టి మలయాళం యాక్టర్లు పెట్టి అక్కడ సూపర్ హిట్ అయింది, ఇక్కడ రిలీజ్ అయింది చూడండి అంటే ఈ పాటికి మనం ఎలాంటి రివ్యూస్ రాసేవాళ్ళని, ఎలాంటి చెప్తున్నాయి కదా, ఏం తీసాడు క్లాస్ గీఎస్సీకి ఏదేదో మాట్లాడేవాడిని. కానీ చాలా వరకు అయితే ఆశించిన రీతిలో ఈ రెండిట్లు కూడా అంటే వాళ్ళు కూడా ఇంకా కొద్ది బెటర్ పబ్లిసిటీ చేసుంటే సినిమాలు చాలా బాగున్నాయి అన్న. 2 సినిమాలు బాగున్నాయి. ఒకటి హర్రర్, ఇంకొకటి అయితే ఒక మెల్లకన్ను ఉన్న వ్యక్తి, అది చాలా కొత్త కాన్సెప్ట్, చిన్న కుర్రోలు తీశారు ఆ సినిమా. చెప్తున్నా కదా, అలాంటివి ఎంకరేజ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంకరేజ్ చేస్తాం. దానికి తోడు ఇప్పుడు ఆరెంజ్ రిలీజ్, కొద్దిగా యూత్ అంతా కూడా ఆరెంజ్ వైపు వెళ్ళింది. సో ఏది ఏమైనా సరే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఒక ఎంత హ్యాపీ అయినా సరే తెలుగు సినిమాల పరంగా, తెలుగు ఇండస్ట్రీ పరంగా అంటే ఇది డ్రై ఇది ఫిబ్రవరి అంటే సినిమాలు కొద్దిగా ఎగ్జామ్స్ టైము అవి ఇవి మార్చి ఫిబ్రవరి మధ్యలో ఇదిలో ఉంటుంది. కానీ ఈ ఉన్న స్పేస్ని ఒక 2 వీక్స్ని కూడా ఇప్పుడు ఆరెంజ్ అనే సినిమా వచ్చి క్యాప్చర్ చేయడం ఒక ఎంత చిన్న బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 2 సినిమాలు కూడా చాలా బాగున్నాయి. మళ్ళీ చెప్తున్నా, ఈ 2 సినిమాలు మీ 3 గంటలు అయితే ఈ రోజుల్లో బొక్క పెట్టదు. ఈ రోజుల్లో మనిషి అనేవాడు టైంకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నాడు. సో ఒక మన చెత్త సినిమా చూసామనుకుంటే ఒక 3 గంటలు కనీసం ఒక 3000 బొక్క అన్నట్టు ఫీల్ అవుతున్నాం. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, శ్రీ చిదంబరం గారు, హనీ ఈ 2 సినిమాలు కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమాలే. చిదంబరం గారు అది నిజంగా అయితే నాకైతే మాత్రం ఆ సినిమా చూస్తే శ్రీ చిదంబరం గారు ఖచ్చితంగా ఈ సినిమాని కానీ మలయాళం వాళ్ళకి కానీ తమిళోడు కానీ ఎవడైనా తీసుకుంటే, ఒక బాలీవుడ్ కూడా ఎవడు తీసినా సరే ఏం తీసారా అంటారు. కానీ మన తెలుగు వాళ్ళు అయిపోవడం మన దురదృష్టం, అంతగా జనాల్లోకి వెళ్ళట్లేదు. మళ్ళీ చెప్తున్నా, మీకు టైం ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. హనీ అనే సినిమా కూడా మంచి థ్రిల్లరు, అది కూడా ఎక్స్పీరియన్స్ చేయండి.